जनसेना पार्टी के सदर पवन कल्याण ने हाल ही में सड़क हादसे में हलाक उनकी पार्टी के सरगर्म कारकुन की साइदू के अरकान खानदान को 5 लाख रुपए की माली मदद फराहम की। अदाकार से सियासतदान बनने वाले पवन कल्याण ने नलगुंडा जिले के गोपाड़ा जोपल्ली में सैदू के अरकान खानदान से मुलाकात की। उन्होंने सैदू की अहलिया सोमती से ताजियत का इजहार किया। जनसेना पार्टी के सदर ने सैदू के बेटे की सेहत के बारे में भी मालूमात हासिल की, जो इस हादसे में जख्मी हो गया था। उन्होंने तयक़ुन दिया कि पार्टी सैदू के बच्चों की तालीम और सेहत की जिम्मेदारी कबूल करेगी। इसके अलावा पवन कल्याण ने ऐलान किया है कि उनकी पार्टी तेलंगाना में आइंदा असेंबली इंतखाबात में हिस्सा लेगी। ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో ప్రారంభించింది జనసేన పార్టీ। ఈ రోజున నా మొట్టమొదటి తమ్ముడు సినిమా చేస్తున్నప్పుడు నాకు కేవలం ఒక ఎన్జిఓగా సహాయం చేస్తే సరిపోదు, ఒక రాజకీయాల్లో ఒక బలమైన స్థానం ఉంటే తప్ప ప్రజలకు ఏమి చేయలేము ఉన్నది నాకు ఆ సంఘటన నాకు నల్గొండ జిల్లాలో జరిగింది। తమ్ముడు సినిమా చేస్తూ ఆ 100 రోజులు పండగ చేద్దామంటే దాని బదులు ఎవరికైనా కూర్చొని, ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఆ టైంలో ఫ్లోరోసిస్ చాలా ఎక్కువ ఇబ్బంది ఉంటే ఒక ఊరిని దత్త తీసుకుని మనం ఏదైనా చేద్దామని చెప్పి నేను మనుషులు పంపిస్తే అక్కడ స్థానిక రాజకీయ నాయకత్వం మమ్మల్ని పండుగల ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది। ఒక మంచి పని చేయడానికి కూడా ఈ అడ్డంకులు ఏంటంటే మనం నిజంగా మంచి చేద్దాం అనుకున్నా కానీ కేవలం ఒక ఎన్జిఓ గానో లేదంటే ఒక మంచి మనిషిగా ఉంటే సరిపోదు, ఒక ఫౌండేషన్ ఉంటే సరిపోదు। ప్రజలకి కష్టాల్లో అండదండలుగా ఉండాలి, రాజకీయంగా బలం ఉండాలి। దాంట్లో నాకు నిజంగా స్ఫూర్తినిచ్చింది నాకు నల్గొండ। సో ఆ తమ్ముడు సమయం నుంచి దాన్ని ఆలోచించి ఒకలాంటి బలమైన అంతర్మదనం జరిగిన తర్వాతే చాలా సంవత్సరాల తర్వాత 2007లో 2008లో రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది।